వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. దాని వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్కి ఈ నెల అంటే ఏప్రిల్ 1 నుంచి అంటే సోమవారం నుంచి పేపర్ ఎవల్యూషన్ అంటే పేపర్ కరెక్షన్ అనేది ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి పేపర్ కరెక్షన్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే ఈ పేపర్ కరెక్షన్ మనకు 14 రోజుల పాటు జరగబోతుంది. అంటే ఏప్రిల్ 14 కల్లా పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికోసం తర్వాత 14 తర్వాత ఒక 2 రోజుల పాటు ఈ కరెక్షన్ అయినటువంటి పేపర్ యొక్క మార్క్స్ని ఆటోమేషన్ చేయవలసి ఉంటుంది. సో అంటే 16 కల్లా ఏప్రిల్ 16 కల్లా కరెక్షన్ పూర్తి అయిపోతుంది. సో 16 నుంచి 20 మధ్యలో అంటే 17 నుంచి 20 తారీఖు మధ్యలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ని ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేయబోతుంది. అయితే ఈసారి ఎస్ఎస్సి బోర్డు అధికారులే రిజల్ట్స్ని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఈ పబ్లిక్ ఎగ్జామ్ కోసం జనరల్ అభ్యర్థులు 7,23,000 మంది రాశారు. ఇన్ని పేపర్లు ఉన్నప్పటికీ కూడా అంటే ఇంతమంది పేపర్లని ఎవల్యూషన్ కరెక్షన్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా 14 రోజుల్లో కరెక్షన్ని కంప్లీట్ చేయబోతుంది ఎస్ఎస్సి బోర్డు. సో దీంతో పాటుగా ఎందుకంటే ఇంత త్వరగా ఎలా కరెక్షన్ చేయబోతున్నారంటే నెంబర్ ఆఫ్ ఎవల్యూషన్ సెంటర్స్ని పెంచడం జరిగింది. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ టీచర్స్ని ఎక్కువ మందిని ఈ కరెక్షన్ డ్యూటీకి అపాయింట్ చేయడం జరిగింది. సో దీంతో రాష్ట్రంలో ఈ రిజల్ట్స్ అనేవి మనకు ఏప్రిల్ 17 నుంచి 20 మధ్య రిలీజ్ చేయబోతున్నట్లు ఎస్ఎస్సి బోర్డు తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేయడానికి దానికి ఎలాంటి షరతులు లేవు. రిజల్ట్స్ అనేవి యాజ్ యూజువల్గా రిలీజ్ చేయవచ్చు అని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చింది. కేవలం 10th క్లాస్ మాత్రమే కాదు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆపదు. రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అవుతాయి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా కామన్గా జరుగుతుంది. మిగిలినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ కూడా అన్నీ జరుగుతాయి. సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వలన ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి అనేది ఏదైతే ఒక ప్రచారం ఉందో అది పూర్తిగా ఫేక్. సో ఎనీహౌ మనకి 10th క్లాస్ విద్యార్థుల యొక్క రిజల్ట్స్ అనేవి ఈ నెల అంటే ఏప్రిల్ 17 నుంచి 20 మధ్య రాబోతున్నాయి. సో అఫీషియల్గా పర్టికులర్ డేట్ని ఎస్ఎస్సి బోర్డు త్వరలోనే రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి మీకు అప్డేట్ ఇస్తాను. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.